Hello viewers, welcome to my channel Genius Computer and Typewriting Tech channel. సో ఈరోజు మనం బ్యాలెన్స్ షీట్ గురించి తెలుసుకుందాం. నా పేరు శివకృష్ణ, మీరు చూస్తున్నారు జీనియస్ కంప్యూటర్ అండ్ టైప్ రైటింగ్ టెక్ ఛానల్. సో ఈరోజు 94th వీడియో ఇది. డేట్ వచ్చేసి 6/7/2024. రైట్, ఈరోజు టాపిక్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్ చూడండి, ఇది ఫస్ట్ మోడల్ ఇది. సో లయబిలిటీస్ అండ్ అసెట్స్. యాక్చువల్గా మీకు పైన ఇది పేజ్ సెంటర్ చేయడం అనేది తెలుసు కదా. సో ఎక్కువ లెంతీగా ఉంది అంటే దాన్ని మీరు డబల్ లైన్ చేసుకొని కొట్టచ్చు. సో 2 లైన్లుగా చేసుకొని వాటి మధ్య గ్యాప్ వచ్చేసి సింగిల్ లైన్ స్పేసే ఉండేట్టుగా తీసుకొని కొట్టచ్చు మీరు. తర్వాత బ్యాలెన్స్ షీట్ అనేది మీరు పేజ్ సెంటర్ చేసుకోవాలి. సో 85లో నుంచి మైనస్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ దీనిలో చెప్పేది ఓన్లీ ఈ క్యాలిక్యులేషన్ మాత్రమే చెప్తాను. సో ఇదంతా ఆల్రెడీ తెలుసు కాబట్టి అందరికీ. సో బ్యాలెన్స్ షీట్లో మోడల్ నెంబర్ 1 ఇది యూనిట్ 2లో వస్తుంది. 40 మార్క్స్ ఉంటాయి దీనికి. సో బ్యాలెన్స్ షీట్ మొత్తం ఒకే యూనిట్ ఉంటుంది. ఆ యూనిట్లో అన్ని బ్యాలెన్స్ షీట్సే ఉంటాయి. సో 40 మార్క్స్ ఉంటాయి. సో ఈ బ్యాలెన్స్ షీట్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. చూద్దాం ఒకసారి ఎలా క్యాలిక్యులేట్ చేయాలని. యాక్చువల్గా నేను ఒక బార్ అనేది వేసుకున్నా, అంటే ఒక టేబుల్. నేను మార్జిన్ ఎలా తీసుకున్నా అంటే 542, అంటే ఇది మిడ్ పాయింట్, మిడిల్ వాల్యూ అని. తర్వాత 80 తీసుకున్నా, అంటే నేను 5 to 80 తీసుకున్నా. యాక్చువల్గా మనకు 10 to 75 ఉంటుంది, బట్ బ్యాలెన్స్ షీట్ అనేది మీరు 5 to 80 తీసుకోండి, చాలా బాగుంటుంది క్లియర్గా. సో 10 to 75 తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే అది సరిగా అడ్జస్ట్ అవ్వదు. సో మనం లోపల డీటెయిల్స్ టైప్ చేస్తాం కదా, ఆ డీటెయిల్స్ కూడా ఎక్కువ ఉందనుకోండి మళ్ళీ కింద టైప్ చేయాల్సి వస్తుంది. సో మీరు 5 to 80 తీసుకోండి, ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. రైట్, ఇలా ఒక బాక్స్ అనేది వేసుకున్నా నేను. సో మీరు గమనించండి, మనకు మిడిల్లో ఒక లైన్ వస్తుంది, అండ్ లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి కాలమ్స్ డివైడ్ అయ్యిండే. తర్వాత మీరు లోపల డీటెయిల్స్ కొట్టాలి అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే వాటి నెంబర్స్ వేసుకోండి. అంటే ఇక్కడ లెటర్స్ బదులుగా వాటి నెంబర్స్ వేసుకోవాలి. ఇప్పుడు లయబిలిటీస్, అసెట్స్ ఉన్నాయి 2. సో లయబిలిటీస్ అనేవి 11 లెటర్స్ ఉన్నాయి, అసెట్స్ అనేవి 6 లెటర్స్ ఉన్నాయి. లోపల మీరు టైప్ చేయాలి అంటే 5 degrees నుంచి టైప్ చేయండి లెఫ్ట్ సైడు. రైట్ సైడ్ అయితే మీరు 44 degrees నుంచి టైప్ చేయాలి. ఎందుకు 44 అంటే మనం 42 మిడ్ పాయింట్ అనుకున్నాం. సో 42 మిడ్ పాయింట్ అంటే ఒక 2 స్పేసెస్ పెంచుకొని 44 నుంచి మనం టైప్ చేస్తున్నాం. సో స్టార్టింగ్ షేర్ క్యాపిటల్ అని ఉంది కదా, షేర్ క్యాపిటల్, దాంతోపాటు ఇవన్నీ కూడా టైప్ చేయాలి. అండ్ ఈ పక్క వచ్చేసి ఫిక్స్డ్ అసెట్స్ అని ఉంది. సో ఫిక్స్డ్ అసెట్స్తో పాటు దాని డీటెయిల్స్ అన్నీ కూడా టైప్ చేయండి. వీటి మధ్య గ్యాప్ ఎంత ఉండాలి అంటే డబుల్ లైన్ స్పేసే ఉండాలి. సో 2 ఈక్వల్గా ఉండాలని రూల్ ఏం లేదు. సో ఎలా ఉన్నా కూడా ఆ డీటెయిల్స్కి మధ్యలో గ్యాప్ అనేది డబుల్ లైన్ ఉండాలి. సో ఫస్ట్ రూపీస్ వస్తుంది మనం క్యాలిక్యులేషన్ చేసుకునేదానికి. రూపీస్ అనేది ఎన్ని లెటర్స్ అంటే 2 లెటర్స్ ఉంటాయి. తర్వాత 11 వాల్యూస్, అంటే 11 డిజిట్స్ ఉండే ఆ వాల్యూ. తర్వాత 9, తర్వాత 8, ఈ పక్క కూడా 2 ఉండే అంటే లెటర్స్ RS. తర్వాత 11, మళ్ళీ 11 ఉంది, 9. సో మీరు కొత్తగా ఉన్న నెంబర్స్ మాత్రమే తీసుకోండి, అంటే వేరేగా ఉండేటి సేమ్ ఉన్నాయనుకోండి తీసుకోవద్దండి. సో నేను ఇక్కడ తీసుకున్న ఒకటి మీకు చెప్పడానికి కోసం. కానీ మీరు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఉన్నేటివి రిపీటెడ్గా ఉన్నేటివి మాత్రం తీసుకోవద్దండి. అలా తీసుకున్నారంటే టైం వేస్ట్. ఓకే, రైట్. అండ్ బాటంలో కూడా చూడండి, టోటల్ ఎక్కడి నుంచి కొట్టాలనేది చాలా మందికి తెలియడంలే. స్టార్టింగ్ నుంచే కొడుతున్నారు, లేదు మీరు ఇక్కడ మధ్యలో నుంచి కొట్టండి. సో అప్పుడు వీవింగ్ అనేది బాగా కనిపిస్తుంది. ఇది కూడా సో టోటల్ కూడా మనకు 11 డిజిట్స్ ఉన్నాయి.
సో ఇది ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా వేసుకున్నాం మనం, ఇవి వేసుకున్నాం. ఓకే, ఈ పక్క చూడండి, ఈ పక్క కూడా సేమ్ డిజిట్స్ ఉండేటివి మాత్రం వదిలేసినాం, కొత్తగా ఉండేటివి మాత్రమే వేసుకున్నాం. ఓకే, నెక్స్ట్. సో ఫస్ట్ మనం ఈ ఎండింగ్ పాయింట్ని తీసుకుందాం. అంటే దీంట్లో హయ్యెస్ట్ నెంబర్ ఏది అంటే 11 అనేది హయ్యెస్ట్ నెంబర్ కదా. సో మనకు మిడ్ పాయింట్ అనేది 42 కాబట్టి, అంటే ఎండింగ్ వాల్యూ దీనికి ఎండింగ్ వాల్యూ 42 కాబట్టి 42 తీసుకున్నాం. 42లో నుంచి ఏది మైనస్ చేయాలి? ఈ 42 ఇది. ఓకే, ఏది మైనస్ చేయాలంటే 11ని మైనస్ చేయాలి, ఎందుకంటే ఇదే కదా పెద్దది కాబట్టి ఇది తీసుకున్నాం. ఓకే, దీన్ని మైనస్ చేయాలి. రైట్, మైనస్ చేసినామంటే మనకి ఎంత వస్తుంది అంటే 31. ఈ 31 అనేది హయ్యెస్ట్ నెంబర్ యొక్క వాల్యూ, హైయెస్ట్ డిజిట్స్ ఉంటాయి చూడండి, ఇక్కడ 11 అని చెప్పి తీసుకున్నాం మనం. సో దాని యొక్క వాల్యూ, సో అక్కడ వేసుకుందాం 31. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 11 మైనస్ 9 వాటి మధ్య డిఫరెన్స్ చూసుకోవాలి మీరు. సో 11 మైనస్ 9 అంటే 2 వస్తుంది. 2ని డైరెక్ట్గా దీనికి యాడ్ చేయండి, 33. అండ్ నెక్స్ట్ ఇది కూడా అంతే, 11లో నుంచి 8 తీసేయండి, లేదా దీంట్లో నుంచి అయినా తీసేయచ్చు. 9 మైనస్ 8 1 అనేది దీనికి యాడ్ చేసినామంటే 34. తర్వాత ఇది 31. రైట్, ఇక్కడితో మనకు ఇది కంప్లీట్ అయిపోయింది. ఇంకా రూపీస్ ఉంది చూడండి, రూపీస్ అనేది హయ్యెస్ట్ నెంబర్లో నుంచి రూపీస్ అనేదాన్ని మైనస్ చేయాలి. సో హయ్యెస్ట్ నెంబర్ ఏది మనకు 11 ఉంది చూడండి, ఇక్కడ 11లో నుంచి -2. సో దీన్ని తీసేద్దాం. 9 వచ్చింది. సో ఈ 9 ఏం చేయాలి మళ్ళీ అంటే హాఫ్ చేయండి. ఎప్పుడైనా కూడా రూపీస్ అనేది సెంటర్లో రావాలి కాబట్టి దీన్ని హాఫ్ చేయాలి. సో హాఫ్ చేద్దాం. సో హాఫ్ చేస్తే 4.5 వస్తుంది, బట్ మనం 5 తీసుకోవచ్చు ఎందుకంటే మనకు హాఫ్ డిజిట్స్ లేవు కాబట్టి. తర్వాత ఏదైతే మనం నెంబర్ తీసుకున్నామో ఆ 31కి ఈ 5ని యాడ్ చేయండి. అంటే మనం ఈ 11 నెంబర్ తీసుకున్నాం కదా, దాని యొక్క డిగ్రీనే ఈ 31. సో ఆ 31కి 5 యాడ్ చేసినాం అనుకోండి 36 అవుతుంది. సో ఈ 36 అనేది రూపీస్కి వేసుకోవాలి మీరు. ఓకే, రైట్. నెక్స్ట్ ఈ పక్క కూడా అంతే, హయ్యెస్ట్ నెంబరు అంటే ఎండింగ్ పాయింట్ వచ్చేసి 80 తీసుకోండి. 80ని ఇక్కడున్న 80 ఇక్కడ తీసుకున్నాం మనం. అండ్ 11 హయ్యెస్ట్ నెంబర్ కూడా కాలంలో 11 ఉంది. సో 11 కూడా ఇక్కడ ఉండేదైనా తీసుకోవచ్చు, ఇక్కడ ఉండేటి అయినా మీ ఇష్టం. ఇది కూడా మనం మైనస్ చేయాలి. సో మైనస్ చేసినామనుకోండి 69 వచ్చింది. ఈ 69 అనేది దేని యొక్క డిగ్రీ అంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న కాలంలో హయ్యెస్ట్ నెంబర్ యొక్క డిగ్రీ అంటే 11 యొక్క డిగ్రీ. సో 69 వేసుకుందాం. ఇది కూడా 11 కాబట్టి 69. సో వీటి మధ్య డిఫరెన్స్ 2ని యాడ్ చేసేద్దాం 71. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 1 యాడ్ చేసినాం అనుకోండి 72. రైట్, ఇదేమో 71, ఇదేమో 72. తర్వాత ఇది కూడా సేమ్ నెంబరే కాబట్టి 69 తీసేసుకోండి. తర్వాత రూపీస్ కూడా సేమ్, ఇంకా దీనిలాగానే క్యాలిక్యులేట్ చేసుకోండి. 11లోంచి 2 తీసేసినామంటే 9ని ఆఫ్ చేస్తే 5కి అనేది ఇక్కడ 69 అని ఉంది కదా, దీన్ని యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసినామంటే 74 వస్తుంది. ఈ రూపీస్ అనేది 74 డిగ్రీస్ నుంచి కొట్టాలి మనం. రైట్, మనకు లెఫ్ట్ కాలం రైట్ కాలం రెండు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మనకు కావాల్సింది ఏంటి అంటే లైబిలిటీస్ అనేది ఎక్కడి నుంచి కొట్టాలి, అసెట్స్ అనేవి ఎక్కడి నుంచి కొట్టాలనేది తెలియాలి. సో లైబిలిటీస్ చూద్దాం. లైబిలిటీస్ అనేది చూడండి దేనికి మధ్యలో ఉంది అంటే 5 డిగ్రీకి 42 డిగ్రీకి మధ్యలో ఉంది. కాబట్టి నేను ఎండింగ్ పాయింట్ అయిన 42ని తీసుకున్నా. సో ఈ 42కి లెటర్స్ ఎన్ని ఉన్నాయి అంటే 11 ఉన్నాయి కాబట్టి నేను 11 తీసుకున్నా లెటర్స్. అంటే ఇది లైబిలిటీస్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది లైబిలిటీస్ అని.
దీన్ని మైనస్ చేద్దాం. 31 వచ్చింది. సో ఈ 31లో నుంచి మళ్ళీ ఇక్కడ మార్జిన్ ఉంది కదా, ఆ మార్జిన్ని కూడా మైనస్ చేయండి 5. సో తీసేసినామంటే 26 వస్తుంది. ఈ 26ని హాఫ్ చేయండి. హాఫ్ చేస్తే 13. ఈ 13కి మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడున్న మార్జిన్ని ప్లస్ చేయాలి. సో టోటల్ ఇప్పుడు చేయండి, కౌంట్ చేయండి, వాటిన్నిటిని కౌంట్ చేస్తే మనకు 18 డిగ్రీస్ అని వచ్చింది. సో 18 డిగ్రీస్ నుంచి ఈ లైబిలిటీస్ అనేది కొట్టాలి. ఓకే, ఇంకా సేమ్ ఇది కూడా అంతే. ఒకసారి చూడండి, దేని మధ్యలో ఉందంటే 42కి 80కి మధ్యలో ఉంది. సో 18 తీసుకుందాం. మైనస్ ఏం తీసేయాలి అంటే లెటర్స్ తీసేయాలి 6. సో తీసేస్తే అసెట్స్ ఇవి. ఓకే, 6 అనేది అసెట్స్. 74 వచ్చింది. ఈ 74లో నుంచి మళ్ళీ ఏం చేయాలి, మార్జిన్ని మైనస్ చేయాలి. ఇక్కడ మార్జిన్ ఏదవుతుంది అంటే 42 అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకుంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇది మార్జిన్. 42 to 80 తీసుకున్నాం కాబట్టి 42 అనేది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి 42 మార్జిన్ అవుతుంది. సో 42ని మైనస్ చేయండి. సో మైనస్ చేయంగానే మనకు 32 వచ్చింది. ఈ 32ని ఏం చేయాలి, హాఫ్ చేయాలి. సో మీరు హాఫ్ చేసినారంటే 16 వస్తుంది. ఈ 16కి మళ్ళీ మీరు మార్జిన్ని ప్లస్ చేయాలి. సో మార్జిన్ని ప్లస్ చేస్తే టోటల్గా మనకు 58 డిగ్రీస్ వస్తుంది. అంటే అసెట్స్ అనేది 58 డిగ్రీస్ నుంచి టైప్ చేసుకోవాలి. రైట్, ఇలా మనం క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాలి. ఇది సింపుల్గానే ఉంటుంది, బట్ కొంచెం వీటి దగ్గర మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీటిని ఒకసారి బాగా చూసుకోండి. తర్వాత కింద మ్యాటర్ ఉంది కదా, సో ఈ మ్యాటర్ చూడండి ఒకసారి. మనమంతా అయిపోయిన తర్వాత ఎండింగ్ లైన్ కొట్టిన తర్వాత డబుల్ లైన్ స్పేస్ ఇవ్వండి. ఈ ఆడిటర్స్ రిపోర్ట్ అనేది పేజ్ సెంటర్ చేయాలి అండ్ క్యాపిటల్స్లో టైప్ చేయాలి మీరు. ఓకే, దీని తర్వాత మళ్ళీ డబల్ లైన్ స్పేస్ ఇవ్వండి. ఇక్కడ యాక్చువల్గా మనము ఒక 5 స్పేసెస్ వదిలి టైప్ చేస్తూ ఉంటాం కదా, అంటే 10 to 75 తీసుకుంటే 5 స్పేసెస్ వదిలితే 15 డిగ్రీస్ అంటాం. కానీ ఇక్కడ మనం 5 తీసుకున్నాం, మార్జిన్ 5 తీసుకున్నామంటే +5 10 అవుతుంది. సో 10 డిగ్రీస్ నుంచి మీరు స్టార్టింగ్ లైన్ అనేది టైప్ చేసుకోవాలి. తర్వాత లైన్ వచ్చి 5 డిగ్రీస్ నుంచి కొట్టాలి. వీటి మధ్య గ్యాప్ ఎంత ఉండాలి అంటే డబుల్ లైన్ స్పేస్ ఉండాలి. ఓకే, దీని తర్వాత మళ్ళీ డబుల్ లైన్ స్పేస్ ఇచ్చేసి 5 డిగ్రీస్ నుంచి హైదరాబాద్, దానికి ఎదురుగా రావ్ అండ్ రెడ్డి, ఇది సైడ్ సెంటర్ చేయండి మీరు. దాని తర్వాత మళ్ళీ డబుల్ లైన్ స్పేస్ ఇచ్చి 5 డిగ్రీస్ నుంచే డేటెడ్ కొట్టాలి. దానికి ఎదురుగా చార్టెడ్ అకౌంటెంట్. వీటి మధ్య గ్యాప్ వచ్చేసి డబుల్ లైనే ఉండాలి. నేమ్ మాత్రం మీరు క్యాపిటల్స్లో కొట్టాలి కంపల్సరీ. తర్వాత కింద వాళ్ళు ఇచ్చిన చార్టెడ్ అకౌంటెంటు, అసిస్టెంట్ చార్టెడ్ అకౌంటెంటు అలా ఇస్తారు. సో అలా ఇచ్చినప్పుడు దాన్ని ఇనీషియల్ క్యాప్స్లో కొట్టాలి. బట్ మీరు ఇక్కడ సైడ్ సెంటర్ ఎక్కడి నుంచి చేయాలి అంటే 80 నుంచి చేయాలి. ఎందుకంటే మనం 5 to 80 తీసుకున్నాం కాబట్టి మనం 80 డిగ్రీస్ నుంచి మాత్రమే సైడ్ సెంటర్ చేయాలి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే డూ సబ్స్క్రైబ్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వాటి గురించి వీడియోలు అయితే తీస్తా. థ్యాంక్ యూ.